ప్రభుత్వ పాఠశాలలు అందించే అల్పాహారంలో కాంట్రాక్టర్లు వక్రబుద్ధి చూపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మెనూను చూపకుండా ఇష్టారీతిన వడ్డిస్తున్నారు. మెనూలో ఉన్నది కాకుండా మరొకటి పెడుతున్నారని, అది కూడా వాసన వస్తోందని, దీంతో తినలేక వెందిరిగిపోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ నెంబర్ 1 ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నేను వాసు మన దగ్గర 45 రైస్ ఉన్నాయి. ఎప్పటికీ సాంబార్ వస్తున్నాయి, ఇప్పుడు నిన్నది ఇడ్లీ వచ్చినాయి, అన్నం ఉంది, నిన్నది ఇడ్లీ వచ్చింది. అందుకనే పిల్లలు పాడైతారంటని మా సార్ వాళ్ళ మోషన్స్ అవుతాయి, వామిటింగ్స్ అవుతాయి అంటని మా సార్ వాళ్ళ ఇక్కడికి వెళ్ళి అందుకని మేము 10th ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా, నంబర్ 1 స్కూల్. ఈరోజు టిఫిన్ వచ్చింది, దానిలో ఏమో అన్నం సాంబార్ 2 మిక్స్ అయి ఉన్నాయి. నిన్నటివి అది కూడా పొంగల్. నిన్నటి ఉంటే ఎట్లా తినాలి సార్? అది మొత్తం వస్తుంది, వాసన వస్తుంది, తినబుద్ధి అయితే లేదు, ఏమైతే లేదు. నిన్నటిది మిక్స్ చేసి పంపించారు, ఖరాబ్ అయిపోతే అలా ఉంటాయి. ఇడ్లీకి చట్నీ ఉండాలి కానీ సాంబార్ వేసి అందులో మళ్ళీ రైస్ ఉండాలి.